హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ పెడగాకి సంబంధించి బుక్స్ అయితే చెప్తానండి. ఇప్పటికే నేను వీడియో చేయడం జరిగింది. కానీ చాలామంది రీసెంట్‌గా ఎవరైతే మన ఛానల్‌ని ఫాలో అవుతున్నారో వాళ్ళు అక్క ఎస్ఏ మ్యాథమెటిక్స్‌కి సంబంధించి బుక్ లిస్ట్ చెప్పమని అడుగుతున్నారు. ఇంకా జితేందర్ సార్ నోట్స్ అడ్రెస్ కూడా పెట్టమని అడుగుతున్నారు. ఆల్రెడీ అది మన కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చేస్తానంటే మళ్ళీ ఒకసారి ఆ బుక్ లిస్ట్ అయితే చెప్తాను. తప్పకుండా తీసుకోండి. ఓకేనా? ముందుగా మనం మ్యాథమెటిక్స్ పెడగాగి అంటే ఇప్పుడు గురుకులకైతే మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ చదవాల్సి ఉంటుంది. అదే మనకు డీఎస్సీ అయితే తెలుగు మీడియంలో ఉంటుంది. అంటే బైలింగ్వల్ ఉంటుంది గానీ, తెలుగు మీడియం మన గణిత బోధన శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు స్టాండర్డ్ బుక్‌గా. సో, డీఎస్సీకి చదివే వాళ్ళు ఎవరైనా గూడా ఖచ్చితంగా గణిత బోధన శాస్త్రం బీఎడ్ బుక్ తెలుగు అకాడమీ వాళ్ళది చదవడం మాత్రం మర్చిపోవద్దు. దానితో పాటు మీకు ఇంకా ఏమైనా ఎక్కువ సోర్సెస్ ఉంటే వాటిని చదువుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో అయితే బుక్ లిస్ట్ చూద్దాం. అన్నింటికన్నా బెస్ట్ బుక్ అంటే మనకు అన్ని టాపిక్స్ 10 టాపిక్స్ కవర్ అవ్వాలి. ప్లస్ దానితో పాటు ప్రాక్టీస్ బుక్స్ కూడా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన బుక్ ఏంటంటే పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్ గురుకుల్ పీజీటీ ఆర్ టీజీటీ ఇంక్లూడింగ్ 2 ప్రీవియస్ అండ్ 3 మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఆథర్ ఎవరంటే కే శెట్టి శ్రీధర్ ఎంసీఏ బీఎడ్. ఇతను కూడా మనలాంటి ఒక అభ్యర్థియే, యాస్పిరెంటే. తను గురుకుల జాబ్ సాధించిన తర్వాత ఈ బుక్ అయితే రాయడం జరిగింది అని నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. చూడండి, పబ్లికేషన్స్ అయితే శ్రీ కార్తికేయ పబ్లిషర్స్. ఇదైతే కరీంనగర్లో గణేష్ బుక్ స్టాల్లో తీసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా నేను బుక్ తీసుకునేసరికి ఈ బుక్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయనమాట. అప్పటికి ఇంకా మాకు కార్తికేయ పబ్లికేషన్ మార్కెట్‌లోకి వచ్చింది. చాలా బాగుందని ఒకరిద్దరు చదివిన వాళ్ళు చెప్పిన తర్వాత చాలామంది పర్చేజ్ చేయడం జరిగింది. నా వరకే అయితే ఆ బుక్ రాలేదు. సో, ఆ బుక్ దొరకలేదు. మళ్ళీ నేను వేరే మెటీరియల్ సెర్చ్ చేసి జితేందర్ సార్ నోట్స్ అయితే తెప్పించుకోవడం జరిగింది. సో, ఈ బుక్ మీ అందరికి ఒకసారి చూపెడదామని మా ఫ్రెండ్ దగ్గర నుండి తీసుకొచ్చి మరి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చూడండి, బుక్ ఇలా ఉంటుంది. లాస్ట్‌కి నేను ఫోటోస్ కూడా పెడతాను చూడండి బుక్‌వి. దీంతో పాటు నేను చెప్పిన నేను చెప్తున్న నోట్స్ ఏంటంటే గురుకుల టీజీటీ అండ్ పీజీటీ మ్యాథ్స్ మెథడ్ బై జితేందర్ సార్ నోట్స్. అడ్రస్ ఒక్కసారి నోట్ చేసుకోండి. మారుతి జిరాక్స్ అండ్ స్టేషనరీ, ఆపోజిట్ టు దిల్సుఖ్ నగర్ బస్ డిపోట్, బిలో శిల్పి రెస్టారెంట్, వెదేరే కాంప్లెక్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఆల్సో గివెన్. దెర్ ఆర్ 2 ఫోన్ నెంబర్స్. ఓకేనా? మీకు అవైలబుల్‌గా ఉంటే మీరు బుక్ చేసుకోండి. మనం జస్ట్ కాల్ చేసి మన అడ్రస్ చెప్తే కూడా మనకు కొరియర్ చేయడం జరుగుతుంది. జస్ట్ వితిన్ 2 డేస్‌లో మెటీరియల్ అయితే మన దగ్గరకొస్తుంది. ఇంకా స్టాండర్డ్ బుక్ ఏంటి అంటే పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్ నీలకమల మన బీఎడ్ బుక్ అండి ఇది. ఇదైతే ఎవరైతే ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అంటే బేసికల్లీ ఇంగ్లీష్ మీడియం ఉన్నారో వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళకి మేబీ అంతగా అర్థం కాకపోవచ్చు. స్టాండర్డ్ బుక్. మన కొన్ని వర్డ్స్ అయితే మనకసలు అర్థం కావు. సో, టెర్మినాలజీ డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే తెలుగు టు ఇంగ్లీష్ మీడియం ఉన్నారో వాళ్ళు మాక్సిమం కార్తికేయ పబ్లికేషన్ గానీ, జితేందర్ సార్ నోట్స్ గానీ తీసుకోండి. సో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఎంతైనా చదవగలం అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు ఇది నీలకమల్ బుక్ కూడా తీసుకోండి. అందులో స్టాండర్డ్ అయితే చాలా బాగుంది. ఓకేనా? వీటి గురించి ఒకసారి నేను డీటెయిల్‌గా అంటే మెటీరియల్ లోపల ఎలా ఉందని మీకు చూ చూపిస్తాను. మీకు ఏ బుక్ నచ్చితే మీరది పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఒకసారి బుక్స్. సో, బుక్స్ అయితే చూడండి. పెడగాగి మ్యాథమెటిక్స్ ఇది కార్తికేయ పబ్లికేషన్స్ అండి. ఫస్ట్ అంటే మీకు శాంపుల్‌గా చూపెడతాను ఎలా ఉందని. ఫస్ట్ యూనిట్ ఇది. మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, డెఫినిషన్స్ ఆన్ మ్యాథమెటిక్స్ బై డిఫరెంట్ ఆథర్స్, నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. చదివి చూడండి బుక్ ఎలా చేసిందో. నిజంగా ఒక్కొక్కరైతే గురుకులకి ప్రాణం పెట్టి చదవడం జరిగింది. కానీ కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేదు. చాలామందికి 2, 2, 3, 3 జాబ్‌లొచ్చినాయి. ఆ రీలింక్విష్‌మెంట్ ఏదో ఇచ్చినా కూడా పాపం చాలామంది ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ నుండి తప్పించుకునే వాళ్ళు చాలామందికి లైఫ్ వచ్చి ఉండేది. బట్ ఎనీవేస్ గవర్నమెంట్ ఏమనుకుంటే అది చేస్తుంది కదా! మనం ఏం చేయలేము. సో, ఇంకా మీరైతే నోట్స్ చూస్తూ ఉండండి. అయితే ఇంకా మళ్ళీ ఈ ఇయర్ గురుకుల నోటిఫికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే
అప్పుడే మన రిక్రూట్మెంట్ జరిగినప్పుడే దాదాపు ఒక 20-30% వరకు వేకెన్సీస్ మిగిలిపోయినాయి. ఒక్కొక్కరికి 2 అంటే టీజీటీ, పీజీటీ, జేఎల్ రావడం వల్ల హయ్యర్ క్యాడర్ తీసుకుంటారు కాబట్టి లోవర్ క్యాడర్ అన్నీ మిగిలిపోయాయి. మళ్ళీ వెంటనే డిఎస్సి ఉండడం వల్ల గురుకుల టు డిఎస్సి కూడా చాలామంది వెళ్ళిపోయారు. సో చాలా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. బట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని క్లారిటీ లేదు. ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు, చూద్దాం. ఏదేమైనా ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూషన్లో అయితే ఉండండి. మొత్తానికి ఆపేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ రావడం చాలా కష్టం. డైలీ 1 అవర్ 2 అవర్ అట్లా టైం పెట్టుకుని మీకు ఏదైతే సబ్జెక్ట్ కొంచెం క్రిటికల్ అనిపిస్తుందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ చాప్టర్ అయిపోగానే మనకు దాదాపు 161 క్వశ్చన్స్ ఉన్నాయి. చూసారా ప్రాక్టీస్ బిట్స్. అంటే మీరు ఈ బుక్ చదివినా కూడా మీకు సబ్జెక్ట్ వస్తుంది, దాంతోపాటు ప్రాక్టీస్ బిట్ చేయడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా నేనైతే అప్పుడు మెథడాలజీ అంటే నాది కరోనా బ్యాచ్ అనమాట. సో మెథడాలజీ మీద ఎక్కువ గ్రిప్ లేదని ఏం చేసినాం, జితేందర్ సార్ నోట్స్ చదివిన, నీల్ కమల్ ఒకసారి ఒక రీడింగ్ ఇచ్చేసిన, ఇంకా మా ఫ్రెండ్ ఎస్ఎన్డేస్ బుక్ తీసుకుంది, ఇంగ్లీష్ మీడియం గురుకులకు సంబంధించి వాళ్ళకు బుక్ రిలీజ్ చేయడం జరిగింది, ఆ బుక్ చదివిన. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో యాప్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి 10 యూనిట్స్ని పీడిఎఫ్ తీసుకొచ్చుకొని అవి చదివిన, ఇంకా ప్రాక్టీస్ బిట్స్ చేసిన. నిజానికి చాలా అంటే చాలా కష్టపడ్డా. అంటే చాలామంది అనుకుంటారు జాబ్ కొట్టడం ఈజీ అని, కానీ నిజంగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకే, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది జాబ్ కొట్టడం ఎంత కష్టం, జాబ్ రాకపోతే ఇంకెంత నర్వస్ అయిపోతామని. సో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంత ఆషమాషి కాదు జాబ్ కొట్టడం అంటే. మనం కొన్ని త్యాగాలు అయితే నిజంగా చేయాల్సి ఉంటుంది. కొన్ని టైం కానీ, మన ఫ్యామిలీతో గడపడం కానీ, ఫెస్టివల్స్, ఫంక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ప్రిపరేషన్లోనే మంచిగా ఉండండి. మొత్తం సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇది జితేందర్ సార్ నోట్స్. నేను ఇట్లా హైలైట్ చేసుకొని చదువుకోవడం జరిగింది. మళ్ళీ హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఒక దగ్గర నీట్గా నోట్ చేసుకున్నా. అవి మనకి క్విక్ రివిజన్లో యూజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇదేమో పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్. కొంచెం చాలా హార్డ్ టర్మినాలజీ ఉంటుంది, మనం చదవలేము. సో ఇదైతే మీరు తీసుకోకండి. ఆ 2 బుక్లో ఏదో ఒకటి అయితే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇదండి బుక్స్కి సంబంధించినటువంటి వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఇంగ్లీష్లో ఎటువంటి మెటీరియల్ ఉంది అని అడుగుతున్నారు చాలామంది. సో దాని గురించి సోర్సెస్ అయితే తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.